అల్టిమేట్గా ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో అది కొట్టుబడిపోయింది. ఇంకా రిపోర్టే లేదు, ఇక దెర్ ఇస్ నో కేస్ ఎట్ ఆల్. బీజేపీతో అండర్స్టాండింగ్ కానీ అలయన్స్ కానీ భవిష్యత్తు మాకు అవసరము లేదు. మేము మొన్న కూడా మా కేటీఆర్ గారు కూడా చెప్పారు, మేము సొంతగా ఒంటరిగా పోటీ చేస్తామని పార్టీ స్పష్టంగా చెప్పారు. మా పార్టీ అందరి ఆలోచన కూడా అదే. అయితే బీజేపీ ఖచ్చితంగా తెలంగాణలో ఒక సువేందు అధికారో లేకుంటే అస్సాంలో వచ్చినట్టు, లేదంటే షిండే మహారాష్ట్రలో షిండే లాగో ఒకరు వస్తారు, ఆ వచ్చే ఒకరు హరీష్ రావే కావచ్చు అది అని ఒక చర్చ బయట చాలా పెద్ద ఎత్తున. నేను కొన్ని వందల సార్లు చెప్పాను, నేనేంటో కొన్ని వందల సార్లు చెప్పాను. ఎందుకు వస్తుంది పదే పదే? ఈ రోజు వచ్చింది వాళ్ళకి బలం లేదు కనుక పక్క వాళ్ళని ఎత్తుక్కుంటున్నారు. అది పగటికల. అంటే హరీష్ రావు గారు పదే పదే అంటే కేసీఆర్ తోనే నడుస్తాను నా సరే అండి, ఒక బలమైన నాయకుడు ఉన్నప్పుడు డెఫినెట్ గా ఆశిస్తుంటారు కదా 10 మంది. బట్ వాట్ ఐ యామ్ పీపుల్ నోస్. నేను పలుసార్లు పలు సందర్భాల్లో ఎంత ఫోర్సిబుల్ గా చెప్పాలో అంత ఫోర్సిబుల్ గా చెప్పాము. అంటే రావట్లేదు హరీష్ రావు గారు, నిజం చెప్పండి, ఒత్తిడి లేదా మీకు బీజేపీ నుంచి? వస్తాయి, దానికి పెద్ద ముచ్చటేంది అసలు. దాన్ని మనం వినడానికే సిద్ధంగా లేనప్పుడు, అలోనే చేయనప్పుడు చర్చ. అంటున్న పాయింట్ ఏంటంటే బీజేపీ స్ట్రాటజీ చాలా రాష్ట్రాల్లో మనం చూసాం కదా, వాళ్ళ మీద కేసులు పెట్టడం, బెదిరియడము, ఈ రకంగా అలాంటి ఒత్తిడి భవిష్యత్తులో డెఫినెట్ గా ఇప్పుడు రాష్ట్రం వేధించింది, రేపు కేంద్రం నుంచి కూడా రావచ్చు. వీఆర్ ప్రిపేర్డ్. అంటే తెలంగాణలో ఒక సువేందు అధికారో లేదంటే షిండే లాంటి వాళ్ళు వచ్చే అవకాశం? వాళ్ళు ఏ రాజకీయ ప్రధానంగా ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి ఇందులో. మీ ఒక్కరి పేరు నేను చెప్పాను, ఇంకొకరి పేరు కొంతమంది చెప్తుంది రేవంత్ రెడ్డి కూడా అటాచ్ అయి ఉన్నారు బీజేపీ అని. రేవంత్ రెడ్డి హరీష్ రావా? రేవంత్ రెడ్డి సంగతి నాకు తెలియదు, ఆయన్ని అడగండి. కానీ నేను అనేక సార్లు నేనేంటో చెప్పాను, నాకు నా లైన్ ఏందో స్పష్టత ఇచ్చాను. హరీష్ గారు ఫైనల్గా జనరల్గా అంటే రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నమాట 2034 వరకు, అంటే నెక్స్ట్ ఎలక్షన్లో కూడా మళ్ళీ నేనే గెలుస్తాను అంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో ఐక్యత ఉండదు, వీళ్ళు ఎలాగో ఇప్పుడు పదే పదే చిట్చాట్లో కూడా మీ గురించే చెప్తుంటారు, కేసీఆర్ మీద ఒట్టేసి చెప్పమని హరీష్ని ఆ పార్టీలో ఉంటాడా అని. ఇలాంటి వ్యాఖ్యలు చాలా చెప్తున్నారు. అంటే మీకు కేటీఆర్ కు గ్యాప్ ఉంది, గ్యాప్ ఉంటుంది, అదే రావాలని కోరుకుంటుండే ఆయన, గ్యాప్ రావాలని కలగంటుండు. కానీ అది కలనే తప్ప నిజం కాదు. ఎలాంటి గ్యాప్ రెండు బేసికల్లీ ఆయన 2034 దాకా ఉంటాను ఎందుకు చెప్తుండు కదా, సింపుల్, ఎవరికైనా అర్థమైపోతుంది. ఆయన పట్టు జారిపోయింది. ఇవాళ ఆయన క్యాబినెట్ కొలీగ్సే ఆయనను పక్కకు వచ్చి బండబూదులు తిట్టే పరిస్థితి, ఆయన ఎమ్మెల్యేలే ఆయనను చీదరించుకున్న పరిస్థితి, గ్రాఫ్ పడిపోతుంది, ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. ఆఫీసర్లు కొంతమంది మేము రేపు ఈ ప్రభుత్వం ఎలాగూ రాదు, మళ్ళీ రేపు వచ్చే ప్రభుత్వం మళ్ళీ మేము వీళ్ళ తప్పులన్నీ మేము చేస్తే మేము బలవుతామని చెప్పి అధికారులు ఆఫీసర్లు అందరూ కూడా భయంలో పడ్డారు. సో ఒక ఇంత 2 ఏళ్ళన్నా నేను మళ్ళీ గెలుస్తా అని చెప్పి ఈ 2 ఏళ్ళన్నా తన పట్టు సడలకుండా ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులకు ఒక ధైర్యాన్ని ఇచ్చి ఇంత బండి నడిపించేటువంటి ప్రయత్నమే తప్ప ఆయన ఆత్మకు కూడా తెలుసు ఆయన మళ్ళీ గెలిచేది లేదు. హరీష్ గారు ఇప్పుడు ఎన్నికలు రాబోయే ఎన్నికలకి గతంలో మీరే చెప్పారు కొంతమందిని మార్చుంటే బాగుండేది అని ఒక చర్చ ఉందని. ఇప్పుడు 119 నియోజకవర్గాల్లో ఆల్రెడీ ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఉన్నారు, గెలిచిన ఎమ్మెల్యేలు మీ దగ్గర కొంతమంది ఉన్నారు. వాళ్ళకే మళ్ళీ టికెట్లు ఇస్తామని కానీ ఇవ్వమని కానీ అలాంటి ఆలోచన చేస్తున్నారా? ఇప్పుడు ఆ సందర్భము దెర్ ఆర్ 2 issues. 153 అయితాయా, 184 అయితాయా, ఎన్ని సీట్లు పెరుగుతాయి, ఏది ఎస్సీ అవుతుంది, ఏది ఎస్టీ అవుతుంది, ఏది మహిళ అవుతుంది, అసలు ఎంతమంది నాయకులు మిగులుతారు, ఎంతమందికి అవకాశాలు ఉంటాయి ఉండవు, ఇదన్నీ భవిష్యత్తు తేల్చాల్సింది. ఇది ఇంకా 2.5 years టైం ఉంది, తొందరేం లేదు. సో మేము ముందు పార్టీని బలోపేతం చేయడము, కార్యవర్గాన్ని పటిష్టవంతం చేసి శిక్షణ ఇచ్చి రెడీగా ఉంటాం. సిచ్యువేషన్ను బట్టి పార్టీ విల్ యాక్ట్. బీఆర్ఎస్ ఆల్రెడీ బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేతగా మీరున్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నారు. ఒక రకంగా అసెంబ్లీలో మీరు, బయట వారు పార్టీని నడుపుతున్నట్లే లెక్క. మీ ఇద్దరి మధ్య నిజంగా అండర్స్టాండింగ్ ఉందా లేదా అనేది చాలా మందికి, అంటే మీ పార్టీ నాయకులు కానీ ఎలాంటి అనుమానం అవసరం లేదు. మా ఇద్దరం సమన్వయంతో పనిచేస్తున్నాం, సమన్వయంతోనే ఉన్నాము, ఉంటాము. దాంట్లో ఎవరెవరైనా పెట్టుకుంటే అది దింపుడు గల్లం ఆశ అంతే. ఆ రకమైన అవకాశం ఎవరికి ఇవ్వను కాక ఇవ్వను. అంటే హరీష్ గారు పాపం రేవంత్ రెడ్డి అయితే చాలా కోరుకుంటుండు కానీ అది పాపం నెరవేరదు. హరీష్